సిజేరియన్ అయిపోయాక ఎన్ని డేస్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం? యూజువల్లీ ప్రీ రిక్విజిట్ ఏంటంటే అండి, వీ అడ్వైజ్ దెమ్ ఇఫ్ ఒకవేళ టమ్మీ టక్ చేయించుకోవాలి అని కనుక ప్లాన్ ఉంటే, సో వాట్ వీ టెల్ దెమ్ ఇస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఒకటే ఇంపార్టెంట్ థింగ్, మీరు షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఫ్యామిలీ. ఓకే. సో వన్స్ అంటే ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్లాన్ ఏం చేయట్లేదు అనుకున్నప్పుడు దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గో హెడ్. అండ్ యూజువల్లీ ఆఫ్టర్ ద లాస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన తర్వాత మినిమం ఒక 1 to 2 years వెయిట్ చేస్తే బెటర్. ఓకే. ఎందుకంటే ఆ లోపల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ అయిపోతాయి కాబట్టి దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ద సర్జరీ. సో ఫస్ట్ బేబీ తర్వాత ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ ఉండకూడదు? ఉండకూడదు. ఎవరైనా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఓన్లీ 1 child దట్స్ ఫైన్, బట్ టూ కిడ్స్ అనేది దట్స్ అగైన్ అప్ టు యూ. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఒకసారి టమ్మీ టక్ అయిన తర్వాత ఐడియల్ వుడ్ బి నాట్ టు ప్లాన్ అ కిడ్ అగైన్. ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ స్ట్రెచ్ అవుట్ అవుతుంది. అఫ్ కోర్స్ నాకు బెనిఫిట్ అవుతుంది, ఇంకోసారి సర్జరీ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఇట్ విల్ బి లాస్ అగైన్. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? సర్జరీ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియాలో అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు. రైట్. సింపుల్ థింగ్, మనకు ఆర్తి అగర్వాల్ చనిపోయింది లైపోసెక్షన్ ద్వారా అంటారు, బట్ ఇట్స్ నాట్ ట్రూ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఇట్. తనకు అయింది వేరే సర్జరీ, బీరియాట్రిక్ సర్జరీ, బట్ నాట్ లైపోసెక్షన్ ఆర్ టమ్మీ టక్. మనకు తెలియక ఇది ఆపాదించడం అంటారు చూడండి, వేరే దానికి అయింది కాస్మెటిక్ సర్జరీకి ఆపాదించి దిస్ హస్ గాట్ ఎ బ్యాడ్ నేమ్ అంతే. రైట్. అలా అనుకుంటే ఎన్టీఆర్ గారు చేయించుకున్నారు, హీస్ వెరీ హెల్దీ. అదే అండి, అంటే తనకి వేరే సర్జరీ అయిందన్న, అది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ సర్జరీ ఎలాంటిదని, బట్ అంటే ఇప్పుడు డెత్ అయినప్పుడే దాన్ని హైలైట్ ఎక్కువ చేస్తారు. మంచిది అయినప్పుడు ఎవరు ప్రమోట్ ఎవరు చేయరు, మంచిగా అయిన దాన్ని ఎవరు దే ఆల్వేస్ ట్రై టు హైడ్ ఇట్. బట్ దెన్ ఏదైనా కాంప్లికేషన్ వస్తే దాన్ని దీనికి అటాచ్ చేసి ఇప్పుడు దానివల్ల బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాస్మెటిక్ సర్జరీ. అంటే ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. టమ్మీ టక్ అనేది అంత కాంప్లికేటెడ్ కూడా ఏం కాదు. ఓన్లీ థింగ్ యుల్ నీడ్ టు టేక్ రెస్ట్. ఒక 3 to 4 days జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన రొటీన్ లైఫ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ లైఫ్ వెళ్ళొచ్చండి. వర్కౌట్స్ అలాంటివి మాత్రం విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 weeks. 6 weeks వరకు అగ్రెసివ్ వర్కౌట్స్ ఏం చేయకూడదు. వాకింగ్ అలాంటివి ఒక 3 weeks తర్వాత స్టార్ట్ చేసేసుకోవచ్చు.